ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న భోజనం ఏ కుక్కలకో లేకపోతే మిగిలిపోయినవి చెత్తబుట్లో వేయటానికో అని అనుకోకండి. ఇది ప్రస్తుతం వెనుజులా అధ్యక్షుడు మధురోకి ఇస్తున్న భోజనం. అతనికి మాత్రమే కాదు, అతని భార్యకి కూడా ఇదే భోజనం. అయితే అతను ఎక్కడ పెట్టారో తెలిస్తే నిజంగా దిమ్మ తిరిగిపోవాల్సిందే. ఇది నేను మీరు చెప్తున్న విషయం కాదు. ఇది newsnation.now.com వాళ్ళు, అలాగే ఎక్స్ప్రెస్ ఫినాన్స్ వాళ్ళు, ఇలాగా చాలా అంటే చాలా అమెరికాకి సంబంధించిన వెబ్సైట్స్ లో కానీ లేకపోతే మిగతా చాలా వెబ్సైట్స్ లో ఏమని రాస్తున్నారంటే, ఈ భూ ప్రపంచం మీద నరకం అనేది ఏదైనా ఉంది అంటే ఏది లేదు. అత్యంత విషాదకరమైన అత్యంత బాధాకరమైన విషయం ఏదైనా ఉంది అంటే అది బ్రుక్లిన్ లో ఒక జైలు అన్నమాట. అయితే ఆ బ్రుక్లిన్ జైల్లోనే ఇప్పుడు మధురో అలాగే ఆయన భార్య ఇద్దరు కూడా ఉన్నారు. అయితే మీకు ఇంకో విషయం చెప్తా వినండి. ఆయన నార్మల్ గా మనం చూసినట్టుగా జర్కిన్ వేసి మంచిగా ఆయనకి చలి నుంచి ప్రొటెక్షన్ ఇస్తున్నారని మాత్రం అనుకోవద్దు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటో అక్షరాల మధురోకి సంబంధించినవే. అయితే ఆయన్ని టోటల్ గా ఓన్లీ అన్డ్రెస్ చేసేసి జస్ట్ ఒక చిన్న షాట్ వేసి ఆ చలికి తనను వదిలేయటమే కాకుండా వెనకాల ఆయనకి సంబంధించి ఒక స్టాంప్ లాగా కూడా వేయడం అయితే జరిగింది. అయితే ఇటువంటి దారుణమైన అతి నీచమైన జైల్లో పెట్టడం అనేది నిజంగా చెప్పాలి అంటే చాలా 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 విషాదం. అయితే ప్రపంచంలో ఎంతో మంది ఈ మాదక ద్రవ్యాలు చేయటం కానీ నార్కో టెర్రరిజం చేయటం కానీ ఇలాంటివి ఎన్నో చేస్తున్నారు, అవునా? కానీ రాత్రికి రాత్రే కేవలం వెనుజులా మీదే వీళ్ళ జులుం ఎందుకు చూపించాలి అంటే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఆయిల్ బావులు మరి అన్ని చోట్ల లేవు కదండి. ఆయిల్ బావులు ఉన్న చోటే కదా మన ట్రంప్ గారు ఆయన ప్రతాపం అయితే చూపిస్తారు. అయితే ఇక్కడ వాళ్ళున్న ప్రిజన్ ఎలా ఉంటుందంటే మొత్తం అంతా కూడా చీకటి సెల్స్ ఎక్కువ ఉంటాయి, అంటే చీకటి జైళ్ళు అన్నమాట. వాళ్ళని ఒక వారం రోజుల పాటు చీకటి గుహల్లోకి పంపించేస్తారు. అక్కడున్న చలి ప్రాంతం కానీ అక్కడున్న ఆహారపు అలవాట్లకు సంబంధించి కానీ మనం ఎక్కడ కూడా అంచనా వేయలేమన్నమాట. అటువంటి దారుణమైన స్థితిలోకి తీసుకెళ్ళి అక్కడ పడేయడం జరిగింది. అయితే అక్కడ ఎవరు ఉంటారు అంటే చాలా కరుడుగట్టిన నేరస్తులు, ముఖ్యంగా ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వాళ్ళ దేశం వాళ్ళు ఉంటారు. అంటే అమెరికాకు సంబంధించిన వాళ్ళు, అమెరికాలో పుట్టి వాళ్ళ దేశానికి ద్రోహం చేసిన వాళ్ళు ఉంటారు. కానీ వెనుజులా అధ్యక్షుడు ఈ రకంగా అంటే ఇటువంటి చాలా నీచమైన బాధాకరమైన ప్లేస్ లో ఉండటం నిజంగా అందరినీ కూడా ఏంట్రా ఇది, పవర్ ఉంటే ఇక ప్రపంచంలో వాళ్ళదే మాట చెల్లింప, ఇంకా మిగతా వాళ్ళకి మాట ఉంటుందా అనేసి అర్థమవుతుంది. ఫ్రెండ్స్, క్యూబా కానీ మెక్సికో కానీ ఇలాగా చాలా దేశాలు, ఆ పనామా కానీ వీటిల్లో చాలా భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు అనేవి అమెరికాకి సరఫరా అవుతూ ఉంటాయి. అయితే కొలంబియా నుంచి కూడా మరి వాటి మీద చూపించని జులుము ఇక్కడ ఎందుకని అమెరికా ఇక్కడ మధురాన్ని పట్టుకోవడం జరిగింది. అయితే ఆ ఫుడ్ అనేది వాళ్ళకి ఎలా ఇవ్వడం అయితే జరుగుతుందంటే పురుగులు పట్టేసి బొద్దింకలతో నిండి ఉన్న భోజనాన్ని అక్కడ పెట్టి తినమని బలవంతం చేశారు. అయితే కోర్టుకి వెళ్లే ముందే ఇంత రాచి రంపాలు పెడుతున్నారు అనమాట వాళ్ళని. వాళ్ళు ఎప్పుడో 2020లో మాదక ద్రవ్యాలను అమెరికాకి పంపిస్తున్నామని వాళ్ళు నిరూపణ అయినట్టు అక్కడ కొన్ని ఆధారాలు ఉన్నాయి. అయితే అది కూడా చేసింది అమెరికానే. అక్కడ మ్యాటర్ ఏంటంటే దేశం అంతా కూడా, అంటే వెనిజులా మొత్తం అంతా దేశం అంతా కూడా ఈ మాదక ద్రవ్యాలు అలాగే డ్రగ్ ట్రాఫికింగ్ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఫ్రెండ్స్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా దిగజారిపోయిన దేశం, ఆర్థికంగా వెనకబడిన దేశం ఇటువంటి చర్యలకి పాల్పడుతుంటాయి. అయితే ప్రపంచంలో ఒక వెనిజులా తప్ప ఎవ్వరూ కూడా ఇటువంటి మాదక ద్రవ్యాలు చేయటం లేదా. ప్లస్ ఇక్కడ ఇంకో పాయింట్ మనం గమనించాల్సింది ఏంటంటే అసలు అంత భారీగా ఆ మాదక ద్రవ్యాలు వెనిజులా నుంచి అమెరికాకు వస్తున్నాయంటే అమెరికా వాళ్ళది కూడా తప్పు ఉన్నట్టే కదా. ఇక్కడ కావాలనే వీళ్ళందరూ కూడా మధురోని బుక్ చేయాలని చెప్పి ఇవన్నీ చేశారనమాట. అంటే తప్పుని ఇప్పుడు మీకు గమనించినట్టయితే కొంతమంది నేరస్తులకి ఎన్కౌంటర్ అనేది జరుగుతుంటుంది. ఆ ఎన్కౌంటర్ లో ఏం జరుగుతుంది ఏంటనేది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు సడన్ గా అక్కడి నుంచి అక్కడ తప్పించుకుంటారు వాళ్ళు.
సో ఇక్కడ కూడా ట్రంప్ ప్రీ ప్లాన్డ్ గా మధురని బుక్ చేయడం కోసమే దాదాపుగా ఇవన్నిటిని కూడా తిరగదోడుతున్నాడు. అయితే జైల్లో వాళ్ళని అక్కడ నుంచోబెట్టిన తర్వాత వాళ్ళ భార్య విషయంలో కూడా చాలా అసభ్యకరంగా ప్రవర్తించడం కానీ, ఆమెని జైల్లోకి అంటే ఫస్ట్ అసలు ఆమెని మధురని ఆయన భార్యని ఫస్ట్ తీసుకెళ్ళిపోయారు. ఈ న్యూయార్క్ గడ్డ పైన ల్యాండ్ చేసేలా చేశారు కదా! సో, అక్కడ ఒక డిటెక్షన్ సెంటర్‌కి తీసుకెళ్లారు. అంటే డిటెన్షన్ సెంటర్ అంటే ఏంటంటే, ఈ మాదక ద్రవ్యాలు ట్రాఫికింగ్ చేసే వాళ్ళని అక్కడ పెడతారనమాట. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అసలు ఏ రకంగానూ కూడా ఆమె ఉనికి ఎక్కడ ఉంది తెలియకుండానే అమెరికా పోలీసులు కానీ, అక్కడ ట్రంప్ ఆజ్ఞాపనలు కానీ అలాగే ఉన్నాయన్నమాట. చాలా దారుణంగా ఉన్నాయి. ఒక మనిషిని చూసే విధంగా కూడా వాళ్ళు అసలు ఎక్కడ చూడటం లేదు. ఫ్రెండ్స్, నేను ఇక్కడ చెప్పింది కేవలం ఆ జైల్లో వాళ్ళు అనుభవిస్తున్న కేవలం 1% నరకం మాత్రమే. ఎందుకంటే మాటల్లో చెప్పలేని కొన్ని నరకాలు చాలానే ఉన్నాయి. అయితే మగవాళ్ళ పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అంటే ఆడవాళ్ళ పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 2020లో ఎప్పుడైతే వీళ్ళిద్దరూ ఈ మధురో కానీ లేకపోతే ఆయన భార్య ఫ్లోరిస్ కానీ వీళ్ళిద్దరూ పట్టుబడిన తర్వాత వాళ్ళు భారీ ఎత్తున పెనాల్టీ కట్టారో ఆ తర్వాత దాదాపుగా 4 సంవత్సరాల నుంచి వాళ్ళ మీద ప్రూవ్ అయిన ఈ మాదక ద్రవ్యాల కేసులు అయితే ఏమీ లేవు. కాకపోయినప్పటికీ కూడా వీళ్ళపైన 1 కాదు 2 కాదు ఏకంగా 32 కేసులు బనాయించి వాళ్ళని ఇంకా ఆల్మోస్ట్ డెత్ బెడ్‌కి తీసుకువెళ్ళిపోతారా అంటే, ఒకవేళ కనుక రష్యా నుంచి కానీ, చైనా నుంచి కానీ లేదా ప్రపంచ దేశాల్లో ఎవరైనా అక్కడ స్ట్రాంగ్ పవర్ ఉన్న దేశాల నుంచి కానీ వెనెజులాకు సపోర్ట్ లేకపోతే మాత్రం మధురో అలాగే ఆయన భార్య పరిస్థితి పూర్తిగా కాకావికలమైపోతుంది. ఎందుకనంటే ఇప్పుడు వెనుజులా అంటే వీళ్ళందరికీ రాత్రికి రాత్రే ప్రేమ వచ్చేయడానికి ప్రధానమైన కారణం వాళ్ళ దగ్గరున్న ఆయిల్ బావులు. ఆయిల్ బావుల వల్లనే ఇవన్నీ చేస్తున్నారు. లేకపోతే ట్రంప్ ఇంకొక మాట కూడా చెప్పాడు. మేము అమెరికా దేశం ఇప్పుడు వెనెజులాని పాలిస్తోంది. మొత్తం ఆయిల్ బావులన్నిటిని మేము మాకు సరెండర్‌లోకి తీసేసుకున్నామంటే అర్థం ఏంటి? సాధారణంగా ప్రజలు మా కంట్రోల్‌లో ఉన్నారు. లేదంటే సిటిజన్స్ అందరూ సేఫ్‌గా ఉన్నారు అని చెప్పాలి గానీ, ఆయిల్ బావులు బావున్నాయి. ఆయిల్ బావుల్లో క్రూడ్ ఆయిల్ బావుంది అని ఎవ్వరు చెప్పరు ఫ్రెండ్స్. అక్కడే మీకు ఆ ట్రంప్ క్రూరత్వం అనేది అర్థమవుతుంది. లేకపోతే ఇంత దారుణంగా ఇహలోకంలోనే నరకాన్ని తలపించే బ్రుక్లిన్ జైల్లోకి అస్సలు వెయ్యరు. ఎందుకనంటే అసలు ఈ నిజం చెప్పాలి అంటే ఆ జైలు అనేది చాలా అంటే చాలా దారుణం. అయితే ఇక్కడ కొంతమంది లాయర్‌లు స్వచ్ఛందంగా ఈ మధుర కోసం కొంత ఫైట్ చేస్తున్నారు. అంటే కావచ్చు అతను నేరస్తుడా? నేరస్తుడు కాదా? లేకపోతే వేరే ఇంకో మనిషా? పక్కన పెట్టేస్తే అతనికి ఇవ్వాల్సిన భోజనం పురుగులు పట్టిన భోజనం. అతన్ని కనీసం ఇంత చలి ప్రదేశంలో కనీసం బట్టలు వేసుకోవడానికి కూడా తనని అనుమతించకపోవటం. ఇవన్నీ కూడా జరగటం వల్లే ఇక చాలా అంటే చాలా కష్టాలు అనుభవిస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళైతే ఫైట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో, ఇప్పుడు ఇదంతా ఏంటంటే బెదిరింపు చర్యలు అని అనుకోవచ్చు. ఇప్పుడు ఎలా అంటే ట్రంప్‌కి ఏంటంటే ప్రపంచం అంతా కూడా నా కనుసైగల్లో ఉండాలి. ఆ! నా వేలి కింద వాళ్ళు ఉండాలి అని అనుకుంటూ ఉంటాడు. కాకపోతే ప్రపంచం అంతా కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ అమెరికాని ముందుకు తీసుకువెళ్తోంది అన్న విషయాన్ని విస్మయిస్తున్నాడనమాట. అయితే అయితే ఫ్రెండ్స్ ఇక్కడ విషయం గమనించాల్సింది ఏంటంటే, నిజంగా ఒక్క పిసరైనా కూడా ఆ ట్రంప్‌కి మానవత్వం ఉంటే, ఇక్కడ వెనిజులాలో ప్రజలు సురక్షితంగా ఉన్నారని చెప్పలేకపోతున్నాడు. మనిషి జన్మెత్తిన తర్వాత మానవత్వం లేని మనిషిగా తనను తాను నిరూపించుకునే బదులు, అసలు ఆ విషయాన్నే వదిలేయడం బెటర్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.